ఆ! నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? క్రైస్తవం. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. సహాయము నాకు ఎక్కడి నుండి వచ్చును? బైబిల్ గ్రంథంలో కొండలంటే ఎత్తైన ప్రదేశాలు. ఎత్తైన వాటియందు, ఉన్నతమైన వాటియందు మన కన్నులెత్తుకున్నా ప్రయోజనం ఉంది. కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మరి కొండల నుంచి రావాలి కదా! కొండల నుంచి ఎత్తినప్పుడు. రాదు. ప్రైజ్ ది లార్డ్. కొండల ఎత్తు నుంచి కాదు. బైబిల్ గ్రంథంలో ఉంది. కొండలను పైగా ఉంది కదా ఆకాశం. ఆకాశం పైగా ఉంది కదా దేవుని ఉన్నత సింహాసనం. పరలోకం. కనుక అందుకే దావీదు భక్తుడు అంటాడు. నేను కొండల తట్టు ఎత్తుచున్నాను నా కన్నులు. కానీ నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల నుంచి కాదు. అంతకంటే పైగా ఆకాశం. అంతకంటే పైగా రెండవ ఆకాశం, మూడవ ఆకాశంలో ఉన్న అద్భుతమైనటువంటి సర్వశక్తి దేవుని యొద్ద నుంచే నాకు కలుగుతుంది అని రాస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో క్రైస్తవ జీవితంలో చూపు ఈస్ వెరీ ఇంపార్టెంట్. కనుదృష్టి అనేది వెరీ ఇంపార్టెంట్. దావీదు ప్రారంభంలోనే చెప్తాడు. నా కన్నులు పైకి చూచెను కాదు, మీద చూచెను కాదు, అహంకారంతో పైన చూచెను కాదు అంటాడు బైబిల్ భక్తుడు. దేవుని వాక్యం చెప్తుంది. మన కనుదృష్టి ఎప్పుడు దేవుణ్ణి ఆనుకొని ఉండాలి. లేఖనాల్లో బైబిల్ గ్రంథంలో నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. యెహోవా యొద్ద నుండి కదా నాకు సహాయం వస్తుంది. అంటే కనులు ఎవరి తట్టు ఎత్తాలి? దేవుని తట్టే కదా ఎత్తాలి. మనం పోషించేది, మనం ప్రేమించేది, మన ప్రాణాన్ని ఇచ్చేది, మనం కాపాడేది, మన ఆశ్రయించేది అన్ని విషయాలు కూడా దేవుని తట్టే కదా మన కనులెత్తాలి. మన కన్నులకు మనమే నేర్పించాలట. ప్రైజ్ ది లార్డ్. అంతేనండి. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేహంలో ఉన్నని అన్నిట్లో కంటే నీ కన్నే నీకు ప్రాముఖ్యమైనది కనుక నీ కన్నే బలహీనపడితే ఎలాగా? నీ కన్ను వెలుగు కనుక నీ దేహానికి వెలుగుండాలంటే నీ కన్ను. నీ కనుదృష్టి బాగుండాలంటే నీ కన్నులెప్పుడు దేవుని తట్టు ఎత్తాలి. దేవుని తట్టు ఎత్తాలి. ఎవరిని తట్టెత్తినా ఏమో ప్రయోజనం లేదు. దావీదు దేవుని తట్టు అనేక సమస్యలు, అనేక శ్రమలు, అనేక బాధల్లో దేవుని తట్టు తన కన్నులెత్తాడు. అందుకే కీర్తన రాయగలిగాడు. ఆయన దేవుని తట్టు తన కన్నులెత్తగలిగాడు. ఈ లోకం వైపు ఎక్కడ చూసినా తనకు తెలుసు ప్రపంచం, సామంతులు, గొప్ప రాజులు, చక్రవర్తులు ఎంతోమంది ఉన్నారు. ఎవరి వైపు కన్నులెత్తలేదు. దేవుని వైపే తన కన్నులెత్తుకున్నాడు. అర్థమైంది. ఒక్కసారి తన కన్నులను కిందకు దించి భూమి వైపు, లోకం వైపు, పాపం వైపు చూశాడు. ఎంత కిరాతకమైనటువంటి పరిస్థితిని తన జీవితంలో అనుభవించాడు. ఇంక నేను నా కన్నులను దేవుని వైపే అందుకే యోబు కూడా తన కన్నులు నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటాను. ఎందుకంటే నేను కన్యకను చూడనని నిబంధన చేసుకుంటాను కన్నులతో అంటాడు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో మోషే అలసత్వం తగ్గలే, కంటి చూపు తగ్గలేదండి. ఎందుకంటే కంటి చూపు తగ్గలేదు. ఆయన ఎప్పుడు దేవుని వైపు చూస్తూనే వచ్చాడు. దేవుని వైపు చూసి వచ్చాడు. తెలియక మునుపు ఫరో కుమారుడిగా పెరిగాడు. యుద్ధ విద్యను అభ్యసించాడు. మంచి మంచి వ్యక్తులుగా మంచి ఉన్నతమైన స్థానంలో కానీ అతను ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగిందో, ఉదయం వెలిగించబడిందో, నా దేవుడు, నా సర్వశక్తుల దేవుడు, నా ప్రభు నేను ఆయన యుద్ధం ఉండాలి. ఇవన్నీ నాకు తాత్కాలికమే. ఇవన్నీ శాశ్వతం కాదు. ఈ రాజరికాలు ఇవన్నీ నాకొద్దు అనుకున్నాడు. ఐగుప్తును విడిచిపెట్టి అతను దేవుని తట్టు వెళ్ళిపోవడానికి ఇష్టపడిపోయాడు. ఆయన బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇవన్నీ లేఖనాల్లో ఉన్న స్పష్టమైనటువంటి దైవిక సాక్ష్యాలు. కనుక దేవా మోషే తన జీవితంలో నేర్చుకున్నాడు. ఇంకా ఎక్కడ ఏది చూసినా ప్రయోజనం లేదు ఇంకా. దేవుడు ఏది అడిగినా మోషేకి ఇస్తాడు. ఎందుకంటే మోషే దేవుని వైపు తిరిగి ఉన్నాడు ఆల్రెడీ. ప్రైజ్ లార్డ్. తన కనుదృష్టి దేవుని వైపు వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఇక వెంటనే ఇంకా ఐగుప్తులో ఉండడానికి అతను ఇష్టపడలేదు. అంతే పారిపోయి పరిగెత్తి ఫరోనైతే పంపించడు. కానీ వెంటనే పరిగెత్తుకొని ఆయన వేరే స్థలానికి దేవుడు చూపించిన స్థలానికి వచ్చేసాడు. దేవుని మహాకృప మిద్యాని యాజకుడి చేతిలో అతని యాజకుని చేతిలోకి వచ్చాడు. యాజకుని కుటుంబం దగ్గరికి. ప్రైజ్ లార్డ్. యాజకుని కుమార్తెను దేవుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాడు. అలాగున యెహోవా పర్వతానికి అనగా హోరేబు పర్వతానికి వెళ్ళడానికి ఆ గొర్రెల మందని కాచుకొని వెళ్ళడానికి కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. వేరొక పనిలో పెట్టుంటే ఎలా ఉండేదో తెలియదు. మోషేని వేరే పనిలో పెట్టుంటే తెలియదు. ప్రైజ్ లార్డ్. మరి మిద్యాని యాజకుడు అతడు వేరే పనిలో అతను పెట్టలేదు. వేరే పనిలో పెట్టలేదు. నువ్వు పశువులు కాయి నీళ్లు మోయి అంటే ఎలా ఉండేదో ఆ పనులు కూడా ఉన్నాయి. గాని అలా అలా చేయలేదు. ప్రైజ్ లార్డ్. నా పొలం పని నువ్వు చూడు.
నా పొలం దును అని చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. దానికున్న ఏ పని చెప్పలేదు. కేవలం గొర్రెలను కాయి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం దేవుని కాపరిత్వాన్ని నేర్పించాడు. దేవుని స్తోత్రం. గమనించి దేవునికి మహిమకరంగా ప్రైజ్ ది లార్డ్. నా గొర్రెలను కాయి అని గొర్రెల మందని మేపుకుంటూ అతడు తనకు తెలియకుండానే దేవుని పర్వతాన్ని చేయడానికి అద్భుతమైన కృప ఇచ్చాడు. ఎందుకంటే ప్రభు ప్రణాళికలో మోషే కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి. మోషే కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు ఎక్కడి నుంచైనా పారిపోయి దేవుని యుద్ధకే రావాలి. ప్రైజ్ ది లార్డ్. పాపం నుంచి పారిపోయినా నువ్వు దేవుని యుద్ధకే రావాలి. పరిస్థితుల నుంచి పారిపోయినా దేవుని యుద్ధకే రావాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో చెప్తుంది. అలా కాకుండా యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. చాలా భయంకరమైన శిక్ష అనుభవించాడు. మత్స్య గర్భంలో 3 పగళ్ళు 3 రాత్రులు అనుభవించకుండా పాతాళం యొక్క నరకాన్ని ఏంటో చూశాడు. 3 దినాలు మత్స్య గర్భంలో. ఎందుకంటే దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. చాలాసార్లు దేవుని సన్నిధి నుంచి పారిపోయిన పరిస్థితి వద్దు. ఏ ఒక్క బ్రదర్ సిస్టర్ యవనస్తులు దేవుని సన్నిధి నుంచి పారిపోయిన ప్రమాదం తెచ్చుకుంటాడు. వద్దు. దేవుని సన్నిధికి రావాలి తప్ప మనం పారిపోకూడదు. దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదాలను అనుభవించాలి తప్ప, ఆయన కృపను అనుభవించాలి తప్ప, ఆయన ఇచ్చే వాక్యాన్ని, ఆయన ఇచ్చే దైవికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి తప్ప, అంతేగాని దేవుని సన్నిధి నుంచి పారిపోకూడదు. యోనా చేసిన తప్పు ఏంటంటే దేవుని సన్నిధిని పారిపోయి అతడు వాక్యానికి విరుద్ధమైనటువంటి వాడని ఎక్కాడు. కనుక వాడకుండా అతడు ఉన్నంతసేపు కూడా నిలబడలేకపోయాడు. దేవుడు అనుమతించలేదు. కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో స్పష్టమైనటువంటి తిరిగి దేవుడు ఎక్కడికి రప్పించాలో అక్కడికి రప్పించేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు పిలిచినప్పుడే దేవుని సేవలోకి రావాలి. దేవుడు పిలిచినప్పుడు ఆయన పనిలోకి రావాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన పనిలోకి రావాలి. దేవుడితో నిన్ను నీకు తగినటువంటి ఆ యొక్క ప్రేరణ, దైవ సేవ గురించి ప్రేరణ కలిగినటువంటి దేవుని సేవలోకి వెళ్ళాలి. కారణం ఏంటంటే ఒకవేళ దేవుడు పిలవకుండా వచ్చిన ప్రయోజనం లేదు. కానీ దేవుని సేవలో పిలిస్తే మటుకు గొప్ప శక్తివంతంగా దేవుడు నడిపించబడే గొప్ప అద్భుతమైన కార్యం చేస్తాడు. ఒకవేళ నువ్వు ఆయన పిలుపున్నా నువ్వు తప్పించుకొని తిరుగుతున్నా మళ్ళీ ఎక్కడ రప్పించాలో అక్కడికి తిరిగి దేవుడు నినివేనే ఎక్కించాడు ఆ మత్స్యాన్ని. నువ్వు నినివే అక్కడ పని ఉందో అక్కడ వెళ్ళు. కనుక నీనివే దగ్గరే ఆ యొక్క మత్స్యము అతన్ని నోటి నుండి కక్కివేసినట్టు లేఖనాలు చెప్తున్నాయి. కనుక దేవుని తట్టు చూడగల వ్యక్తులుగా మన కన్నులు దేవుని తట్టు ఎత్తగల వ్యక్తులుగా, దేవుని తట్టు చూడగల వ్యక్తులుగా. బైబిల్ గ్రంథంలో మోషే పరిస్థితులను చూడలే, లోకాన్ని చూడలే, పరిస్థితి చూడలే, దేవుని తట్టే తన బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎప్పుడో కలుగో బహుమానం ఆయన దృష్టించట. ఆయన దృష్టిని దేవుడు ఆశ్రయించాడు. అందుకే ఆయన కంటి చూపు తగ్గలేదు. ఎప్పుడో కలుగు బహుమానం ఉంది. ఇప్పుడున్న రాజరికం చూడలే, రాజకుమార్తె కుమారుడుగా అనిపించుకోవడానికి చూడలే, ఆయన ఆస్తులు, అంతస్తులు, హోదాలు, కీర్తి ప్రతిష్టలు చూడలే. ఆయన ఏది అడిగినా అక్కడ చెల్లిపోతుంది. తనకున్న సౌందర్యాన్ని బట్టి తనకున్న సుందరుడు మోషే అంటేనే సుందరుడు. అంత దైవికమైనటువంటి స్థితి ఆయన మంచి స్థితిలో ఉండవలసిన వ్యక్తి. కానీ అతను దేవుని తట్టు చూశాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ రోజు ఎత్తైన స్థలాల తట్టు, లోకం తట్టు, ప్రజల తట్టు, రకరకాల పరిస్థితుల తట్టు, మనుషుల తట్టు ఏవో చూసి పేదైపోతున్న పరిస్థితులుగా ఉండకుండా మనం ప్రభు తట్టే మనం చూడగలిగిన మనస్సు, ఉదయం, ఆత్మీయత, ఆ విశ్వాసం, ఆ దైవిక ఆ పరిణతి, పరిపక్వత కలిగిన మనస్సు కలిగి ఉంటే ఎప్పుడూ దేవుని తట్టే చూడాలి అన్న ఆలోచన విధానం ఎక్కువగా మనకుంటే దానివల్ల గొప్ప అద్భుతమైనటువంటి పరిస్థితి. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో ఉన్న సత్యమిది. దేవుని స్తోత్రం కలుగును గాక. లేఖనాలు చెప్తున్నాయి. సమూయేలు కూడా అంత దైవజనుడు, గొప్ప అభిషిక్తుడు, ఆత్మపూర్ణుడు, మంచి ఆ రోజుల్లో ఆయనంతటి ప్రవక్త గాని దైవజనుడు కానీ లేడు ఆ దినాల్లో. అలాంటి వ్యక్తి కూడా ఈ యొక్క యెషయా కుమారుని చూసి, ఈ శరీర దాఢ్యమును చూసి ఆయన కన్నులన్నీ కూడా వారి మీద ఉన్నాయి. వాళ్ళ యెహోనాదాబ్ అని ఇదని అదని పేర్లు ఉన్నాయి. వాళ్ళు అంత బల శరీరం దాడు వీళ్ళనేమో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ రాజులు సౌలు తర్వాత వీళ్ళనేమో అన్నట్టు వాడు చూశాడు. కానీ సమూయేలు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, కానీ నేను లోపల చూస్తున్నాను. నేను ఏర్పరచుకున్న వాడు ఇంకా యెషయా కుమారులు ఎంతమంది ఉన్నారు? ఇంకా ఉన్నారా? ఉన్నవాడు కడసారి వాడిని తీస్తున్నాడు. ఎదుగుని కోరుకున్న వ్యక్తి. బైబిల్ గ్రంథంలో లేఖనం చెప్తుంది. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యంలో మోషే లేక బైబిల్ గ్రంథంలో దావీదు నేర్చుకున్నాడు. బైబిల్ గ్రంథంలో లేఖనాలు చెప్తున్నాయి. దేవుని వాక్యంలో హెబ్రీ గ్రంథం 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు కూడా బైబిల్ గ్రంథంలో ఆయన ఆలోచించాడు. చూడు, హెబ్రీ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదివితే దాంట్లో రాయబడింది స్పష్టంగా. చదవండి ఒకసారి. మనము కూడా
ప్రతి భారమును ఆ! సులువుగా చిక్కిన పాపం విడిచిపెట్టి, ఆ! విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, హ్మ్. మన ఎదుట ఉంచమని పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన హ్మ్. తన ఎదుట హ్మ్. ఉంచమని ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి, సిలువను హ్మ్. సహించి, దేవుని హ్మ్. సింహాసనపు కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఆయన ఆనందాన్ని ప్రైజ్ గాడ్. తనకున్నటువంటి పరిస్థితులన్నీ పక్కన పెట్టి ప్రైజ్ లార్డ్. ఎందుకంటే సిలువను సహించి శ్రమనే కోరుకున్నాడు. తండ్రి చిత్తాన్ని, తండ్రి ఇష్టాన్ని కోరుకున్నాడు. కనుక బైబిల్ అని చెప్తుంది. అతన్ని దేవుడు ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకున్నాడు. బైబిల్ గ్రంథంలో. కారణం ఏంటంటే అతడు తండ్రి తట్టు చూశాడు. తండ్రి చిత్తం తట్టు చూశాడు. తనకు అప్పగించినటువంటి బాధ్యత లేక పని కొరకు, సిలువ కొరకే చూశాడు తప్ప ఇంకా సుఖం కొరకైనా చూడలేదు. తన కొరకు కాదు. దేవుని వాక్యానుసారం దేవుని తట్టు చూశాడు. కనుక బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. అబ్రాహాముకు ఆనాడు ఆయన మరీ పేదవాడు కాదు. లేక ఏదో మామూలు వ్యాపారం చేసుకొని తెరవ కుటుంబంలో బతుకుతున్నవాడు. అని దేవుని పిలుపు విని, దేవుని స్వరం విని మరి దేవుని తట్టు చూడడం ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్. ప్రారంభమైనటువంటి చూపది. ప్రైజ్ లార్డ్. దేవుడెవరో తెలీదు. దేవుడెవరో పేరు తెలీదు. దేవుడెవరో తెలీదు. ఏమీ తెలీదు. అయినా కూడా స్వరాన్ని గుర్తుపెట్టి ప్రైజ్ లార్డ్. నేను నీకు చూపించిన దేశానికి, స్థలానికి రమ్మని చెప్పి దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎక్కడికి ఏంటి అడ్రస్ కూడా చెప్పలే. పలానా దగ్గరికి పలానా అడ్రస్ నువ్వు రా అని కూడా చెప్పలే. నువ్వు బయలుదేరు. దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడు ఆయన్ని తట్టే చూశాడు. చివరికి అబ్రహాం అత్యున్నత స్థానంలో పరదేశంలో ఉన్నత స్థానంలో దేవుని దగ్గర ఉండగలిగిన స్థితిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో చెప్తుంది ఆయన నాకు స్నేహితుడు అని దేవుడు అతనికి మంచి కితాబునిచ్చాడు. అబ్రహాము నాకు స్నేహితుడని. అంటే అంత నమ్మకమైనటువంటి మనస్సు, నమ్మకమైన హృదయం, నమ్మకమైన జీవితం అతను జీవించాడు. ఎందుకంటే దేవుని తట్టు చూశాడు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజు మన కన్నులు ఇటు తిరుగుతున్నాయేమో. ప్రైజ్ ది లార్డ్. లేఖనాల్లో చెప్తారు నువ్వు రాజమార్గం తట్టు నీ కన్నులు నిలుపుకో. ఎందుకు ఇటు చూస్తావు? ఎందుకు ఇటు చూస్తావు? వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఎవరెవరో సాయం చేస్తారు అని ఎందుకు చూడాలి? నువ్వు దేవుని తట్టు ఎందుకు చూడకూడదు? దేవుని తట్టు ఎందుకు చూడకూడదు? ఏ విషయమైనా సరే. ప్రైజ్ ది లార్డ్. చదువు విషయంలో, పెళ్లి విషయంలో, ఉద్యోగం విషయంలో, కుటుంబం విషయంలో, నేను కొన్ని సమస్యలు పరిష్కరించే విషయంలో ఏదైనా దేవుని తట్టు చూసే మనస్సు ఎందుకు మనకి రాకూడదు? కనుక ప్రతి విషయంలో దేవుని తట్టు ఎందుకు చూడకూడదు? నాకైనా మీకైనా ప్రభు ఆత్మ సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభా చాలా మంది ఫెయిల్ అయిపోయినారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది లోకం తట్టు, మనుషుల తట్టు, పరిస్థితుల తట్టు, డబ్బు తట్టు, ఆస్తుల అంతస్తుల తట్టు, కీర్తి ప్రతిష్టల తట్టు, పదవుల తట్టు, రాజకీయాల తట్టు, లోకం తట్టు చూసి ఎంతమంది జీవితాలు దుర్భర పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. కనుక బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యంలో రాయబడిన సత్యం. లోతు చూడగానే తనకి బాగా కనపడింది. ఆయన యెహోవా తోట కనిపించింది. సొదొమ గొమొర్రా. అక్కడికే వెళ్ళిపోతాను నేను. అక్కడికి వెళ్ళి అక్కడే గుడారం వేసుకుంది. బైబిల్ గ్రంథం పరిశీలించండి. లోతు తన ఇష్టము వలన తనకు నచ్చిన చూసిన ప్రదేశం వలన ఆయన అక్కడికి వెళ్ళి గుడారం వేసుకున్నాడు. అబ్రహాము దేవుని వాక్యానుసారంగా వచ్చి ఆయన దేవుడు చూపించిన స్థలంలో ఒక బలిపీఠం కట్టాడు. ప్రైజ్ లార్డ్. లోతు గుడారం వేసుకున్నాడు. అబ్రహాం బలిపీఠం కట్టాడు. అబ్రహాం బలిపీఠం ఆశించాడు. ఈ రోజు దేవుని పాదాల ద్వారా మనం చూద్దాం. లేఖనం ప్రకారం దేవుని తట్టు చూడగలిగిన ఆ విశ్వాసం హృదయం బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆయన్ను తట్టు చూసిన వారు గాని, ఆయన విశ్వాసం ఉంచిన గాని, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు గాని, ఆయన ఆశించుకొని సిగ్గు నొందరని స్పష్టమైన లేఖనాలు బైబిల్ గ్రంథం లేఖనాలు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు సిగ్గు నొందరు. ఆయన తట్టు చూచి వారు సిగ్గు నొందరు. ఆయన విశ్వాసం ఉంచి వారు సిగ్గు బైబిల్ గ్రంథం లేఖనాలు స్పష్టంగా రాయబడింది. ఆయన ఆశించు వారు యెహోవాను ఆశించినడు ధన్యుడు. ఎప్పుడు సిగ్గు నొందనివ్వడు. కనుక దేవుని తట్టు చూడడం అనేది చాలా శక్తివంతమైన పరిస్థితి. అన్నదమ్ముల తట్టు చూస్తే ఎప్పుడో యోసేపు ఫెయిల్ అయిపోవడం. ఎప్పుడో ఫెయిల్ అయిపోవడం. అన్నదమ్ములందరూ అసూయపడి, కక్షగట్టి ఎలాగైనా అతన్ని గోతిలో తోసేసి ఆయన చాలా భయంకరంగా బాధపెట్టి హింసించారు. ఒక్క చెడ్డ మాట, ఒక్క తప్పుడు మాట. ఆ రోజుల్లో కనీసం ఒక కోపం వచ్చే తప్పుడు మాట వాళ్ళతో ఉపయోగించలేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు బైబిల్ గ్రంథాన్ని అప్పుడు కూడా గోతిలో పడిపోయిన దేవుని తట్టు చూస్తున్నాడు. గోతిలో పడిపోయిన దేవుని తట్టు తోసేసిన దేవుని తట్టు చూస్తున్నాడు. పోతిఫర్ అతన్ని భయంకర బాధ జైలు సంఖ్యలో అతన్ని బాధించని రాయబడింది. తన కాళ్ళను బాధించను. అలాంటప్పుడు కూడా దేవుని తట్టు చూశాడు. జైల్లో పెట్టిన దేవుని తట్టు చూశాడు. గోతిలో ఉన్న దేవుని తట్టు చూశాడు. ఆయన ఎంత ఏడ్చుంటాడు, ఎంత ప్రార్థన, ఎంత మొరపెట్టి ఉంటాడు నా తండ్రి.
అక్కడ నువ్వు తప్ప ఎవ్వరు లేరు కదా అని ఎంత ఏడ్చుంటాడు యోసేపు. బైబిల్ అని చెప్తుంది, దేవుడు అతన్ని చూశాడు, అతని కన్నీరు చూశాడు, అతని బాధను చూశాడు, అతను కాళ్ళు బాధిస్తున్న సంఖ్యలు చూశాడు, అన్ని చూశాడు. దేవుడు అతన్ని అద్భుత స్థానంలో, మామూలు స్థానంలో కాదు, ఈ సృష్టిలో ప్రపంచంలో ఎవరు స్థానం చేయలేదు అలాంటి స్థానానికి, ఫరో దేశానికి ఆయన నియామ అధికారి అతనే, ఫరో తర్వాత ఉన్నతమైన అధికారి. అంత స్థానానికి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు. బైబిల్ గ్రంథం, అతడు ఫరోకు తండ్రిగాను ప్రభువుగా ఉన్నట్ట లేఖనాలు చెప్తున్నాయి. ఫరోకు తండ్రిగాను ప్రభువుగాను దేవుడు నియమించాడు. అతని కంటే ప్రభు ఎవరు లేరు. మీకు ఆ స్థితిలో ఆ రోజుల్లో ఫరోకు తండ్రిగాను ప్రభువుగా నియమించాడు దేవుడు. ఎంత అద్భుతమైన విషయం దేవుడు బైబిల్ గ్రంథం చెప్తుంది. కారణం అంటే అతడు కష్టంలో, సుఖంలో, బాధలో, సమస్యలో అన్నిట్లో దేవుని తట్టు చూడటం ప్రారంభించాడు. నిజంగా దేవుని తట్టు మనం చూడగలిగితే లోకం మనకి ఏమి కాదండి, నథింగ్ అండి. పౌలు గారు దేవుని తట్టు చూశాడు కనుక లోకాన్ని పెంటతో ఆయన చూడగలిగాడు. మనం లోకం చూస్తున్నాం కనుక ప్రభు యొక్క సమయాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క వాగ్దానాల్ని మనం పెడచెవిని పెడుతున్నాం. దేవుని తట్టు చూసినంత పరిపూర్ణ మనసు మనకు ఉండట్లే. ఇంకా మనకి లోకస్థమైనటువంటి పరిస్థితులు, మన అనేకమైనటువంటి లోకాశలు మన జీవితాన్ని కట్టి పడేస్తున్నాయి. ఈ దైవవాక్యాన్ని వ్యతిరేక కొన్ని కాడిమాను మోకులు మనం బిగించున్నాయి. దాన్ని బట్టి మనం దేవునికి పూర్ణ స్థానాన్ని ఇవ్వలేకపోతున్నాం. పూర్ణమైన మనసుతో ఆయన ఆరాధన చేయలేకపోతున్నాం. పూర్ణ ఉదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వ్యక్తితో, పూర్ణ బలంతో ఆయన్ని సేవించలేకపోతున్నాం. కారణం అంటే ఇంకా కొన్ని కాడిమాన మోకులు మన జీవితం మీద ఉన్నాయి. ఆయన పూర్ణత్వం చూడలేకపోతున్నాం. కనుక బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేవుని తట్టు తన కళ్ళెత్తి చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో లేఖన ప్రకారం అతడు కుమారుడిని చూడలేనా, అసలు కుమారుడిని చూడలేదు, నరికేస్తాడు ఇంకా కొన్ని క్షణాల్లోని. అలాంటి పరిస్థితులు కూడా అబ్రహాం దేవుడికి అర్థమైపోయింది. అబ్రహాము నా తట్టు చూసిన వ్యక్తిని, ఆయన కుమార్తెను చూడలేదు, నా తట్టు చూసిన వ్యక్తి. ఇలాంటి ఆయన నేను ఎట్లా నేను బాధపడి వెంటనే అబ్రహాం కుమారుడి మీద ఆ చిన్నవాని మీద చేయవేద్దని చెప్పాడు. దానియేలు సింహ బోన్లు అతను తోసిస్తే సింహాలు, జనరల్గా అందరూ సింహాలు చూస్తారు, బిక్కు బిక్కు పడిపోతాం, ప్రాణాలు చేతితో పట్టుకుంటాం, చచ్చిపోతాం. కొంతమంది కొన్నిసార్లు అయితే ఆ సింహాలు చూసినప్పుడే చచ్చిపోతాం. ఇంకేముంది, మొక్కలు కోరిక చంపేస్తాయి, చీల్ చెండాడేస్తాయి. అయ్యాక మనకి అంత అయిపోయింది, లైఫ్ అయిపోయింది అనుకున్న పరిస్థితి ఆయన అలాంటి పరిస్థితులు కూడా బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. ఆ దానియేలు సింహాలు వైపు చూడలేదు. సింహానికి అంత బలం ఉంది, సింహాలు సృష్టించిన దేవునికి ఎంత బలం అనుకున్నాడు. దానియేలు చూపంతా దేవుడి మీద పెట్టాడు, తన కనుదూసంతా దేవుడిని నిలబెట్టాడు. ఒక్కసారి సింహాలు దేవుడు బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుని దృష్టి కనుక నిర్దోష కనుక నా దేవుడు సేవకుడిని మోయించాను, మోసాడు. దేవుని స్తోత్రం. ఆయన ఏదైనా మోయగలడు, ఆకాశాన్ని మోయగలడు, భూమిని మూసేయగలడు, ఏదైనా చేయగలడు దేవుడు. దానియేలు నిమిత్తము సింహాలని మూసాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది. లేఖనాలు పౌలు గారిని కూడా 24 రకాల శ్రమలు సింహాల వలె బాధ పెట్టని లేఖనాలు పౌలు గారు రాశారు సాక్ష్యం. నన్ను సింహాల నుంచి బారి నుంచి నన్ను తప్పించాడు. 2 తిమోతి 4:17 పౌలు గారు సాక్ష్యం ఇచ్చారు. సింహాలంటే శ్రమలు పౌలు గారి దృష్టిలో కూడా ఆయన శ్రమలు అని చెప్పాడు. సింహాలు లాంటి శ్రమల తన్ని బాధ పెట్టి ఆయన దేవుని తట్టు చూశాడు. క్రైస్తవులు చనిపోతున్నారు, వాళ్ళు మునిగిపోతున్నారు, అలాంటి పరిస్థితి కూడా దేవుని తట్టు చూశాడు. అయ్యా దేవుని తట్టు చూచివాడు ఇంతవరకు సిగ్గునందినట్టు లేఖనాలు చెప్తున్నాయి. బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో ఉంది. చివరికి దేవుడు అబ్రాహాము యొక్క దాసి ఆగరు ఆయన, ఆమె పరిగెత్తుకుని అవి వచ్చి అబ్రాహాం అక్కడ ఆమెను ఆ రథాన్ని అక్కడ దగ్గర విడిచిపెట్టి ఆ అడవులని ఆయన ఒక నీళ్ళ తెచ్చి ఆమెకి ఇక నీ బతుకును బతకాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. అబ్రాహాం బాధకున్నా మరి తప్పదు, దేవుడు చెప్పాడు వెళ్ళాలి, విడిచిపెట్టాలి. ఇంక విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇంక వెనక్కి చూడలేదు. ఆఖరికి ఏడుస్తుంటే ఎవ్వరు చిన్నవాడు ఏడుస్తున్నాడు అక్కడ, రాతి మీద దూరంలో పెట్టి ఏడుస్తుంది. తాను కూడా దేవుడు మొరపెట్టింది. బైబిల్ చెప్తుంది దేవుడు దాసి అని చూడలేదు, ఆమె కళ్ళ నుంచి వచ్చిన నీళ్ళే చూశాడు. వ్యక్తి ఎవరిని చూడు, ఉదయం చూస్తాడు, మనసును చూస్తాడు, పశ్చాత్తాపం చూస్తాడు, కన్నీరు చూస్తాడు, వేదన చూస్తాడు. దేవుడు ఆ కళ్ళము నీళ్ళు వస్తుంటే, దాసి ఏడుస్తుంటే ఆగరు, దేవుడు కూడా తట్టుకోలేపాడు. ఆగరు, భయపడకు, నీకు మాట తీస్తాను. దేవునికి స్తోత్రం. బైబిల్
ఆమెకు తెలియకుండానే నీటి ఓటను ఆ బిడ్డ పక్కనే సృష్టించాడు. అంత అద్భుతంగా దేవుడు ఆశ్రయించాడు. బైబిల్ గ్రంథం కొన్నిసార్లు మీ కన్నులు తెరవబడలేక అది ఈ నీటి ఓటను చూడలేకపోయింది. అబ్రాహాము కన్నులు ఆమె కన్నులు దేవుడు తెరిచిన తర్వాత అప్పుడు హాగరు ఆ బాబు అక్కడ చిన్నవాడి పక్కన నీటి ఓటను చూసి తిత్తంతా నీడతో నింపింది. ఆ బిడ్డవాడిని చిన్నవారి మరణం చూశాడు. బైబిల్ గ్రంథాన్ని పరిస్థితి దేవుడు అన్ని చూస్తున్నాడయ్యా. బైబిల్ గ్రంథంలో మనం అస్సలు భయపడటానికి లేఖనంలో అపోస్తులు ఎన్ని శ్రమలు పడ్డారు, ఎంత వాళ్ళని చూశాడు దేవుడు. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో సంఘటనలు ఎట్లా ఉన్నాయి. మనం ఎక్కడికి ఎందుకు మన కన్నులు ఎత్తాలి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు. కనుక దేవుని తట్టు మనం కన్నులెత్తే విశ్వాసం, మన కన్నులు విశ్వాసంగా మారాలి. మన కన్నులు నీటి ఓటగా మారాలి. మన కన్నులు ఆత్మబలంతో నింపడాలి. మన కన్నులు దేవుని వెలుగుతో నింపడాలి. మన కన్నులు ప్రభువుతో చూసే పవిత్రమైన కన్నులుగా మారాలి. మన కన్నులు దేవునికి ఇష్టమైనటువంటి కనుదోసి కలివారు. మన కన్నులు పూర్తిగా ప్రభువుకు అనుకూలంగా ఉండాలి. అయ్యా ఈ కంటిని ముట్టండి అయ్యా, ఈ కంటి చూపును ముట్టండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. మా కళ్ళు ముట్టండి అయ్యా, మా పాపపు కళ్ళు ముట్టండి అయ్యా. లోకాశను చూస్తున్న ఈ పాప కళ్ళు ముట్టండి ప్రభా. మన హృదయాన్ని ముట్టండి నాయన. మేము చూసిన వాటికే ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాం తప్ప లోపల హృదయం నుంచి చూడడానికి తగినంత శక్తి చాలట్లేదు. మోసే మనోనేత్రాలతో చూస్తున్నాడు, మనం బయట కళ్ళతో చూస్తున్నాం. మనోనేత్రాలకి బాహ్య నేత్రాలకి చాలా తేడా. బాహ్య నేత్రాలు బయటికి కనబడే చూడగలరు. మనోనేత్రాలు దేవుడు ఏవైతే మనకు దాచించాడో, ఏవైతే మనకి ఇస్తున్నాడో, ఏవైతే ప్రభు చేస్తున్నాడో, ఎలా అయితే మన పట్ల ప్రభు కనికరం ఆయన తట్టు చూడగలిగిన కళ్ళవి మనోనేత్రాలు. క్రైస్తవుడు అందుకే ఎలీషా బైబిల్ ప్రార్థన చేశాడు గేహజీ గురించి, వీడి కన్నులు తెరువు నాయన. వీడు బయట ఉన్న రథాలు గుర్రాలు చూసి భయపడిపోతున్నాడు. వాడి కన్నులు మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత అతనికి అర్థమైంది, ఆ ఎలీషా చుట్టూ అంతకంటే గొప్ప అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నట్టు చూశాడు గేహజీ. ఈరోజు మనం పరిశీలిద్దాం. మన కన్నులు, మన హృదయం, మన మనస్సు, మన అంతరంగం ఈ లోకం వైపు చూస్తుందా, దేవుని వైపు చూస్తుందా, వాక్యానుసారం ఉందా, ఆ విశ్వాసం ఉందా, ఆ దైవిక మనస్సు ఉందా, ఆ దైవిక ప్రేమ ఉందా, ఆ దైవిక యథార్థం ఉందా, ఆ దైవిక పరిశుద్ధి ఉందా, ఆ దైవిక నమ్మకత్వం ఉందా, ఆ దైవిక నీతి ఉందా, ఆ దైవిక జీవితం నాకు మీకు ఉందా అని ఎవరు మటు వాడమే పరిశీలించుకొని తండ్రి నన్ను క్షమించు తండ్రి. మరోసారి నీ పాదాలు చెంత నన్ను కరుణించమని ఎందుకు అడగకూడదు? ఉదయకాలం నేరుగా దేవుని తట్టు చూసే మనసు ఎందుకు కలిగి ఉండకూడదు? ప్రభా సహాయం చేయదేవా, సహాయం చేయి. నా భవిష్యత్తు, నా బ్రతుకు, నా సమస్తం నీవే కదా ప్రభా, నీవే కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభా మరోసారి నీ పాదాల దగ్గర నేను తెలుసో తెలియకో లోకం వైపు చూసి తప్పు చేశాను. తెలుసో తెలియకో ఈ లోక సమయాన్ని పరిస్థితులు చూశాను. అయ్యా నన్ను క్షమించయ్యా. నన్ను ప్రేమిస్తూ నా కొరకు ప్రాణం పెట్టి నీ తట్టు నీ చూడడానికి, నీ సిలువు తట్టు చూడడానికి, నీ మరణం తట్టు చూడడానికి, నీ పొండుతనం తట్టు చూడడానికి ఉదయకాలం నాకు విశ్వాసం ఇవ్వండి ప్రభు. నువ్వు నా తండ్రివి నాకు తెలుసు, నువ్వు నా ప్రభువు నాకు తెలుసు, నువ్వు నా సమస్తం తెలుసు. అయినా నీ తట్టు కొన్నిసార్లు చూడలేదు. నా కన్నులు ఎక్కువ లోకాన్ని వెతికింది, నా మనసు ఎక్కువ లోకాన్ని వెతికిందయ్యా. నా హృదయం ఎక్కువ లోకంతో నిండు అయ్యా. క్షమించు తండ్రి, నీ తట్టు ఎక్కువ చూడాలి. బైబిల్ గ్రంథం ఉంది, ఆయన తట్టు చూచువాడు సిగ్గున్నాడు. దేవుని తట్టే చూద్దాం. కొండల తట్టు అక్కర్లే, నాకు సాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి రా? యెహోవా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే పంపించాలి. సాయం అని దేవుడే పంపించాలి. ఆదరణ ఓదార్పు ఏదైనా ఆయనే పంపించాలి. మన కన్నీళ్ళు తొడగల శక్తి ప్రపంచంలో ఎవరికి? ఒక్క సర్వశక్తుల ప్రభుకి. ఆయన తట్టే మనకు, ఆయన తట్టే మన కన్నెత్తి ఉదయకాలం ప్రార్థన చేద్దాం. నీ తట్టు నా కన్నులు ఎదుర్చున్నానయ్యా. ప్రభా సాయం చేయి, సాయం చేయి.
కనికరం చూపు. ఎంతవరకు అవిశ్వాసంతో వెలిచూపుతో నేను చూశాను. నన్ను క్షమించు. నిండు మనసుతో, నిండు హృదయంతో నీ తట్టు తిరిగి చూడటానికి సహాయం చేయండి. నీకు వందనాలయ్యా. నీకు వందనాలు. నీకు వందనాలు. ఇంకా మా కళ్ళల్లో ఏ దైవాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి పొరలు ఉంటే అవి తీసివేసి నిన్ను ఉన్నతంగా చూడడానికి ఆ కృప మాకు ఇవ్వండి యేసయ్యా. కనికరించాలి. నిన్ను సంపూర్ణంగా చూడటానికి అయ్యా కృప ఇవ్వండి ప్రభా. దేవునికి మహిమ. సాయం చేదేవా. మరోసారి కృప చూపించయ్యా. ఎస్ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలం ప్రభు ఆత్మనాథ మీతో మాట్లాడుతున్నాడు. సూటిగా నేరుగా మనతో మాట్లాడు. దేవుని ఆత్మనాథ మీతో మాట్లాడుతున్నాడు. నీ కన్నులు ఎక్కడెత్తున్నావు? నీ హృదయం ఎక్కడెత్తున్నావు? నేను దేవుని దగ్గర చూసిన ఆత్మను ఎత్తుకొంచున్నాను. దేవుని తట్టు చూసిన ఉదయాన్ని ఎత్తుకొంచున్నాను. దేవుని తట్టు చూసిన మనసులు ఎత్తుకొంచున్నాను. దేవుని తట్టు నా చేతులు చాపుతున్నాను అన్న దైవికమైనటువంటి విశ్వాసం నాకు మీకుందా అన్నది ఈ ఉదయకాలం కొంచెం ఆలోచించు. ఆలోచించు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి కనికరం చూపయ్యా. సొంత అన్నదమ్ములే గోతులు తోసిస్తే ఎవరికి చెప్పగలడు? ఎవరిని అడగగలడు? ప్రైజ్ ద లార్డ్. యోసేపుకు అర్థమైంది. నా రక్త సంబంధులే నన్ను బాధ పెడుతుంటే నేను ఎవరిని అడగగలను? కనుక నేను నా దేవుని తట్టి చూస్తాను. నా దేవుని తట్టి చూస్తాను. ఏసు తట్టి చూశాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్. మళ్ళీ అన్నదమ్ములోనే హృదయం మార్పించి మళ్ళీ దేవుడు వారి నుంచే ఎవరు తోస్తారో వాళ్ళు అతను బయట తీశారు. ఎంత అద్భుతం ఇది! ఎవరు తోస్తారో వాళ్ళే ఆయన చావును కళ్ళ చూడాలని చూశారు వాడు. కానీ బైబిల్ గ్రంథంలో ఉంది దేవుడు అతని భవిష్యత్తును చూస్తున్నాడు. అతన్ని చావనివ్వడు. నేను చావను, బ్రతికి నా దేవునికి విలువరిస్తానన్నాడు దావీదు. అయ్యా నన్ను కరుణించయ్యా. ఆ తగిన విశ్వాసం నాకు ఇవ్వడు. ఓ నీకు వందనాలు స్తోత్రాలు. అందరు కూడా ఉదయకాలం దేవునితో మనకందరికీ పరిస్థితులు ఉన్నాయి. ఎవరికి ఉన్న బాధలు వాళ్ళకు ఉన్నాయి.